వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యాక హీరో కానీ డైరెక్టర్ కానీ తమకు కనీసం ఫోన్ కూడా చేయలేదన్న దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దానిపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ బొగ్గుమనడంతో దిల్ రాజు వివరణ ఇచ్చుకున్నారు. తర్వాత శిరీష్ రెడ్డి కూడా క్షమాపణలు చెప్పారు. కట్ చేస్తే నిన్న రిలీజ్ అయిన దిల్ రాజు సినిమా తమ్ముడు డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే ఓపెనింగ్స్ దారుణంగా ఉన్నాయి. దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్, వకీల్ సాబ్, ఎంసీఏ లాంటి హిట్ చిత్రాల దర్శకుడు కాంబినేషన్ లో నితిన్ నటించిన ఈ సినిమాకు ఘోరాతి ఘోరంగా వచ్చే ఓపెనింగ్స్. 75 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ₹1 షేర్ కూడా రాలేదు. మొదటి రోజే ₹1 షేర్ అని ఈ సినిమా రెండో రోజు నుంచి థియేటర్ రెంటల్స్ కూడా రాబట్టే అవకాశం లేదు. మరి ఇప్పుడు శిరీష్ రెడ్డికి నితిన్ ఫోన్ చేశాడా? అయ్యో నా వల్ల మీకు ఎంత కష్టం వచ్చింది అని వాదార్చాడా? నోరుంది కదా అని ఏది పెడితే అది మాట్లాడకూడదు కదా. ఫోన్ చేస్తే వీళ్ళకి వచ్చిన నష్టాలు తగ్గిపోవు కదా. ఏం చేస్తే వీళ్ళకి సహాయం అవుతుందో అది చేయాలి. చరణ్ తో మరో సినిమా చేయబోతున్నట్లు దిల్ రాజు ప్రకటించారు. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ ఇచ్చిన మరో సినిమా చేయడానికి అంగీకరించడం అంటే అది కదా చేయాల్సింది. అది చరణ్ చేశాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంటి హీరో RRR లాంటి గ్లోబల్ హిట్ తర్వాత దిల్ రాజుకు సినిమా చేశారు. సునాయాసంగా టేబుల్ ప్రాఫిట్ పొందే ఛాన్స్ అది. కానీ దిల్ రాజు ఏం చేశారు? వెళ్లి శంకర్ని పట్టుకొచ్చారు. అప్పటికే శంకర్ ట్రాక్ రికార్డ్ దెబ్బతిని ఉంది. పైగా శంకర్ అంటే భారీ ఖర్చు పెట్టిస్తారు. అందులో అనవసరపు ఖర్చు కూడా ఉంటుంది. ఇవేమీ ఆలోచించకుండా ఎప్పుడో జమానా నాడు శంకర్ కి తాను ఇచ్చిన అడ్వాన్స్ రికవరీ చేసుకోవచ్చనే ఆశతో శంకర్ ని తెచ్చి చరణ్ ఎత్తిన పెట్టారు దిల్ రాజు. దానికి బదులు ఏ కమర్షియల్ డైరెక్టర్ పెట్టి చరణ్ తో సినిమా తీసుకున్నా మంచి లాభాలు కళ్ళ చూసేవారు దిల్ రాజు. పైగా శంకర్ సినిమాని మధ్యలో వదిలేసి వెళ్లిపోయినా 3 గంటల సినిమా 5 గంటల ఫుటేజ్ తీసిన నిర్మాతగా దిల్ రాజు ఏం చేస్తున్నట్లు? శంకర్ పెద్ద డైరెక్టరే కావచ్చు, దిల్ రాజు కూడా పెద్ద నిర్మాతే కదా. బడ్జెట్ ని అదుపు పెట్టుకోవాల్సిన నిర్మాతే కదా. సినిమా డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది. ఎవరికి ఫోన్ చేయాలి? దిల్ రాజుకి పోయింది డబ్బులే. అవి కూడా సంక్రాంతికి వస్తున్నాంతో రికవరీ అయిపోయాయి. ఆ సినిమాని కూడా రిలీజ్ చేసుకోవడానికి చరణ్ అంగీకరించి సహకరించారు కదా. చరణ్ కి వీళ్ళ వల్ల కలిగిన నష్టం మాట ఏమిటి? 3 ఏళ్లు విలువైన కాలాన్ని చరణ్ నష్టపోయారు. దిల్ రాజు ఇదే సమయంలో గేమ్ చేంజర్ తో పాటు పలు సినిమాలు నిర్మించుకున్నారు. ఎవరికి కలిగిన నష్టం ఎక్కువ? చరణ్ శంకర్ పై ఉన్న గౌరవంతో అదే సినిమాపై ఉండిపోయారు. నిర్మాతకి సహకరించారు. అందుకు ఫలితం శిరీష్ రెడ్డి నోటి నుంచి ఇలాంటి మాటలు. దిల్ రాజు కూడా పదే గేమ్ చేంజర్ పరాజయం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇంతకు ముందు ఎవరికి ఫ్లాప్లే లేవా? దిల్ రాజుకి లేవా? వాటి గురించి ఎలా మాట్లాడారా? ఇప్పుడు 75 కోట్లతో తమ్ముడు సినిమా తీస్తే అది ₹1 కూడా రాలేదు. చివరికి పబ్లిసిటీకి పెట్టిన ఖర్చు కూడా రికవరీ కాదు. 75 కోట్లు పోయినట్లే కదా. అంటే 10% లాస్. మరి తమ్ముడు ఫ్లాప్ గురించి దిల్ రాజు ఎంతకాలం మాట్లాడతారో చూడాలి.